హాయ్ అండి. ఈరోజు 7వ తరగతి 4వ పాఠం మర్రి చెట్టు అనే పాఠాన్ని గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా మర్రి చెట్టులోనే ఉన్న ఇతివృత్తం అంటే ఈ పాఠంలో ఉన్న ఇతివృత్తం చూద్దాం. ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ, స్వాగతం లేదా స్కెచ్. ప్రక్రియ, స్వాగతం లేదా స్కెచ్. ఇతివృత్తం సహానుభూతి అన్నమాట. ఈ మర్రి చెట్టు పాఠం యొక్క ఉద్దేశం చూద్దామండి. ఉద్దేశం: నిత్యం మన పరిసరాలలో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులను చూస్తుంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠ ఉద్దేశం అన్నమాట. అంటే ఈ చెట్టు తన యొక్క అనుభవాలను, అనుభూతులను తెలుపుతుందన్నమాట ఈ పాఠంలో. కవి పరిచయం చూద్దామండి. ఈ మర్రి చెట్టు అనే పాఠాన్ని త్రిపురనేని గోపిచంద్ రాయడం జరిగింది. ఈయన యొక్క కవి పరిచయం చూద్దాం. త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగుళూరు గ్రామంలో జన్మించారు. తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి పున్నమాంబ. ఈయన రాసిన రచనలు: ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకున్నాయి స్వాగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు చేయడం జరిగింది. అయితే వీరు రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. ఇది పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందంట. ఈయన యొక్క రచనను ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూడండి. గోపీచంద్ తండ్రి కొడుకులను ఎంతో మమకారంగా చూసుకున్నారు. ఎవరైనా కృష్ణా జిల్లాకు ధర్మవడ్డీ కోసం రాండి, అందరికీ మేము స్వాగతాలు పలుకుతాము అని మర్రి చెట్టు కింద కూర్చొని ఉత్తరం రాశారన్నమాట. కానీ ఆ ఉత్తరాలు పోస్టు చేయని ఉత్తరాలుగా మిగిలిపోయాయి. తన పాండిత్యంతో రాసిన ఈ ఉత్తరాలు అందరికీ చేరేలా చూడవయ్యా పరమేశ్వరా అని రాసిన వీలునామాను శాస్త్రి చదివారు. ఏమన్నారు? తన పాండిత్యంతో రాసిన ఈ ఉత్తరాలు అందరికీ చేరేలా చూడవయ్యా పరమేశ్వర అని శాస్త్రి ఈ వీలునామాని చదివారన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో ఏం రచనలు ఉన్నాయో. గోపీచంద్ తండ్రి కొడుకులని ఎంతో మమకారంగా చూసుకున్నారు. అంటే గోపీచంద్ వాళ్ళ నాన్నని, తన కొడుకుని ఎంతో మమకారంగా చూసుకున్నారన్నమాట. తండ్రి కొడుకు అనేది ఇక్కడ ఉంది చూడండి. తండ్రులు కొడుకులు అని ఒక రచన అన్నమాట. తండ్రి కొడుకుని మమకారం అనేది కూడా ఒక రచనని ఎంతో మమకారంగా చూసుకున్నారు. తర్వాత ఎవరైనా కృష్ణా జిల్లాకు ధర్మవడ్డీ కోసం రండి అన్నారు. ఈ గోపీచంద్ ఎక్కడ జన్మించారంటే కృష్ణా జిల్లాలో. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ధర్మవడ్డీ అనేది కూడా ఈయన రచననే. అందులో అందరికీ మేము స్వాగతాలు పలుకుతాము. స్వాగతాలు ఇక్కడ చూడండి. మాకున్నాయి స్వాగతాలు అనే రచనకు ఇది అన్నమాట. స్వాగతాలు పలుకుతామనేది. అందరికీ మేము స్వాగతాలు పలుకుతామని అంటే మాకున్నాయి స్వాగతాలు అనే రచన అని అన్నమాట. అని మర్రి చెట్టు కింద కూర్చొని ఉత్తరం రాశారన్నమాట. ఈ పాఠం ఏది? మర్రి చెట్టు అని గుర్తుపెట్టుకోనికి ఈయన రాశారన్నమాట ఉత్తరం. ఇక్కడ చూడండి. పోస్ట్ చేయని ఉత్తరాలుగా మిగిలిపోయాయి. కానీ ఉత్తరం రాశారు కదా, ఈ ఉత్తరాలు అనేటివి పోస్ట్ చేయని ఉత్తరాలుగా మిగిలిపోయాయంట. ఈ పోస్ట్ చేయని ఉత్తరాలు అనేది కూడా ఒక రచననే. చూడండి. పోస్టు చేయని ఉత్తరాలు అనేది కూడా ఒక రచననే. తన పాండిత్యంతో రాసిన ఈ ఉత్తరాలు అందరికీ చేరేలా చూడవయ్యా పరమేశ్వర. ఇది కూడా ఒక రచనే. ఆ రచన ఏదో చూద్దామా? పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అన్నమాట. దీనికి కదా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. ఇదే అన్నమాట. తన పాండిత్యంతో రాసిన ఉత్తరాలు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అన్నమాట. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. ఇది ఏమన్నారు? తన పాండిత్యంతో, పండిత అనేదాన్ని అన్నమాట, పాండిత్యంతో రాసిన ఉత్తరాలు అందరికీ చేరేలా చూడవయ్యా పరమేశ్వర. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అన్నమాట. ఈ ఉత్తరాన్ని శాస్త్రి వీలునామా చదివారన్నమాట. ఈ విధంగా మనం రాసుకున్నాం. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఏమీ సోది లేదు. ప్రతిదీ రచనతో యాడ్ చేసినాను. బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. సరే, నెక్స్ట్ పాఠంలోకి వెళ్దామా? ఈ లెసన్ చాలా పెద్ద పాఠం అండి. బోరింగ్గా ఉంటుంది ఏమో. నేనైతే నిదానంగా చెప్తాను, అర్థం చేసుకోండి.
నిదానంగా అంటే కాదు, చదివేస్తాను, తొందరగానే చదివేస్తాను, మళ్ళీ బోరింగ్గా కూడా ఉండకూడదు కదా. మరి చెట్టు చూద్దాం. నేనిప్పుడే చెరువుగట్టు మీద మొద్దునే పడి ఉన్నాను. ఆ చెట్టు చెప్తుందన్నమాట. నేనిప్పుడే చెరువుగట్టు మీద మొద్దునే పడి ఉన్నాను. నా మొదలు రంపంతో కోసి పై భాగానంతా కట్టెల కింద కొట్టారు. అంటే పై భాగానంతా కట్టెల కింద కొట్టారండి. 10-12 కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు. ఎట్లా పంచుకున్నారు? ఎన్ని కుటుంబాలు? 10-12 కుటుంబాలంట. ఎట్లా? లాట్ల కింద పంచుకున్నారంట. కొన్ని లాట్లు అమ్మివేశారు. వాళ్ళు నన్ను ముక్కల కింద నరకడంలో లభించే లాభాన్నే చూసుకున్నారు, కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామనే అని వాళ్ళు ఆలోచించలేదు. ఆ చెట్టు తన చాలా బాధగా చెప్తుందండి. చూడండి, ఈ చెట్టు అంటుంది ఇంకా, నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువు గట్టునే ఉన్నాను, ఈ చెరువు గట్టునే పుట్టాను, ఈ చెరువు గట్టునే పుట్టాను కూడా. నేను పెరిగి పెద్దదానైన తర్వాత ఊళ్ళో రైతులందరూ నా కింద కూర్చొనే కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు. ఈ ఊళ్ళో ఎవరికీ తెలియని సంగతులన్నీ నాకు తెలుసు. ఈ ఊళ్ళో ఎవరికి తెలియని సంగతులని ఈ చెట్టుకి తెలుసంట. ఎందుకంటే ఆ చెట్లో అందరూ కూర్చొని చెట్టు కింద వ్యవహారం చేస్తుంటారు కదా, అట్లనమాట. వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ చూడండి, ఎవరికి వారు తామే ఉన్నామనుకుని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి. నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకొని ఉండేదాన్నే కానీ ఏ పరిస్థితిలోనూ మరొకరికి చెవిని పడనిచ్చేదాన్ని కాదు. చెట్టు చెప్తుందండి అన్నీ. పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం. పనులు లేని రోజుల్లో ఈ చెట్టు ఆశ్రయం అంట. అంటే చెట్టు కింద ఆశ్రమిస్తుంది అనమాట, ఎవరినైనా అన్నమాట కూర్చోవడానికి. కలిసి కబుర్లు చెప్పుకోవడానికి, కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద క్లబ్బులు ఉంటాయని నేను విన్నాను. ఈ మధ్య మా గ్రామంలో కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి వెళ్ళి రావడం మొదలుపెట్టారు. వాళ్ళ గ్రామంలో ఉన్న కుర్రాళ్ళంతా పట్టణానికి వెళ్తున్నారంట ఎక్కువ మంది. కొంతమంది చదువు నెపంతో అక్కడే ఉంటున్నారన్నమాట. పట్టణంలో బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇళ్ళకు వస్తుండేవారు. క్లబ్బు సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. ఆ క్లబ్ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే ఈ చెట్టు వినిందంట. ఆ క్లబ్లో మంచి ఆటలు ఉంటాయట, పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారంట. ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడకు వెళ్ళే వాళ్ళకు తెలుస్తుంటాయంట. అక్కడ గాలి కోసం పెద్ద ఫ్యాన్లు ఉంటాయంట. వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చేది. క్లబ్ను గురించి ఎందుకింత గొప్పగా చెప్పుకుంటారా అని విస్తుపోయేదాన్ని. ఆశ్చర్యపోవడం అనుకుంటా, విస్తుపోయేదాన్ని. అంటే ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తూనే ఉన్నా కదా, నేను చేస్తున్న పనే కదా అంటుంది ఈ చెట్టు. తరతరాల నుంచి నేనే చేస్తున్నా కదా అంటుంది. అంటే ఫ్యాన్ అంటే గాలి ఇవ్వడం అనమాట. పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నా నీడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. పులిజూదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు. నేను వారికి శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని. దాహమైతే చెరువులో నీళ్లు దోసిళ్లతో తాగి మళ్ళీ వచ్చి నా నీడనే కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. నా నీడను గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక క్షణం ఉండేవారు కాదంటే మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు. ఒక కొత్త క్లబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్ళ కంటికి అలవాటైపోయిన దాన్ని. పైగా ఆశ్రమించినందుకు వాళ్ళను నేనేమి అర్థించను, వాళ్ళతో దమ్మిడి ఖర్చు పెట్టించను. అందువల్ల నేనంటే వాళ్ళకు విలువ లేకుండా పోయింది. దీనికి తగినట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు. అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడటం లేదు. నిజానికి సహజంగా నాకున్న ఆపేక్ష వల్ల కానీ ఆ గ్రామస్తులను ఆదరణగా చూడవలసిన ఆపేక్ష లేదు. అంటే నే వారికి ఏ విధంగానూ రుణపడి లేను. నేను ఒకరు నాటగా మొలిచిన దాన్ని కాదు, నన్ను ఒకరు నాటలేదని చెప్తుంది. ఎవరో దయ తెలిసి ఇంత ఎరువు నీరు పొయ్యగా పెరిగిన దానిని కాదు. ఏ గాలికో విత్తుకో ఉండగా కొట్టుకు వచ్చి చెరువు గట్టు మీద పడి ఉంటాను. ఏ కాకి ముక్కు నుండో జారిపడి ఉంటాను. ఎక్కువగా ఊహలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో
ఇంత వింతామని చెప్పలేను, ఇది అని చెప్పలేను. కానీ నేను నా బ్రతుకు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఆ చెట్టు అంటుంది, నేను ఎవరి మీద ఆధారపడలేదు, నా అంతా నేనే పెరిగాను అంటుందన్నమాట. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకేముంది? నాకు కావాల్సింది ఏమంతా గనుక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు. అప్పుడప్పుడు పడే వర్షపు జల్లులు భూమిలో ఉన్న నిమ్మే చాలు నాకు. కాస్త పెరిగి పెద్దదానైన తర్వాత నా వేర్లో నాకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చి పెట్టినాయి. వేర్లంట, అంటే తన వేర్లు ఆహారానికి సమకూర్చి పెట్టినాయంట. మనసులలో జరుగుతున్నట్టు నేను బ్రతకడానికి మరొకరిని కష్టపెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికి కించింత నష్టం కలిగించకుండా నేను బ్రతకగలను. నా బ్రతుకులో స్వార్థం లేదు, నేను ఏదో కోరి బ్రతకడం లేదు. నాకు ఏదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడడమే ఆ కోరిక. ఆ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, నా స్వభావంలోనే ఉంది. నా నీడన మనుషులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని పొందుతూ ఉండగా నా పైన కొమ్ములో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉండేవి. అవి నా వంటివే. వాటికి స్వార్థం అనేది లేదు. బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులవి. ఆ పక్షుల గురించి చెట్టు చెప్తుందన్నమాట. ఒక్కొక్కప్పుడు అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెడుతుండేవారు మానవులు అనుకునేవారు. ఇబ్బంది పెడుతుండేవారు మానవులు అనుకునేవారు. అవి తన మీద రెట్టెలు వేస్తున్నావనే నెపంతో రాళ్ళు విసిరి తన ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అప్పుడు భయపడిపోయి అవి చేసే గోల వినడానికి నాకు హృదయ విదారకరంగా ఉండేది. ఒక పక్క వాళ్ళ దెబ్బలను అంటే రాళ్ళు విసిరేస్తుంటారే ఆ మనుషులు, వాళ్ళ దెబ్బలను భరించలేక, వేరొక పక్క గూళ్ళలో ఉన్న పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళలేక గుండెలు అవిసిపోయేటట్లు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గుళ్ళ చుట్టూ ఎగురుతుండేవి. అవి అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు ఆనందంగా ఉండేది. చాలా ఘోరం కదా పాపం ఆ పక్షులు. ఇతర జీవుల బాధ, అందులో ఇతరులకు ఏమాత్రం అపకారం తలపెట్టని జీవుల బాధ గొప్పవాళ్ళు అనుకునేవారు మానవులకు ఎట్లా ఆనందం కలిగిస్తుందో నాకు అర్థం అయ్యేది కాదు. ముక్కు మీద వేలు వేసుకొని చూస్తూ ఉండేదానిని. ఆ చెట్టు అంటుంది, సైలెంట్గా ఉండేదాన్నే కానీ వాళ్ళకేం సాయం చేయలేను అనేటట్టు. అటువంటి సమయాల్లో క్రింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోరాపచారం తెలియజేసి మందలించాలని అనిపించేది. అంటే వాళ్ళు పక్షుల మీద రాళ్ళు విసురుతుంటారు అన్నమాట, వాళ్ళని తిట్టాలని అనిపించేదంట చెట్టుకి. కానీ మానవులు ఆనాటికి ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుతున్నారు. ఇక వాళ్ళకు చెప్పుకునేది ఎట్లా అంటుంది. ఈ మానవులు నా నీడను కూర్చొని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటప్పుడు నా కొమ్మలను ఆశ్రయించుకొని బ్రతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీరికి ఎవరిచ్చారో? నా నీడన కూర్చొని కబుర్లు చెప్పుకునే హక్కు వీరికి ఉన్నప్పుడు నా చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకొని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు? అసలు ఇంతకీ నా హక్కు మాట ఏమిటి? నన్ను అడిగే వాళ్ళు నా కింద కూర్చున్నారంటారా? అవి రెట్టెలు వేస్తున్నావంటారా? నా ఒడిలో కూర్చొని వీళ్ళు ఊసే ఉమ్మల మాట ఏమిటి? అంటే చెట్టు కింద కూర్చొని ఉమ్ముతున్నారన్నమాట, మూస్తున్నారు. ఎంగిలి అంటారే, అది లాలాజలాన్ని ఆ చెట్టు సైడ్ మూస్తున్నారన్నమాట. వాళ్ళు చేసే అనాకారపు పనులు వాళ్ళకు పట్టవు. వీళ్ళు పగలు పెద్ద మనుషులు కానీ రాత్రులు చీకటిలో దూరం వెళ్ళడానికి భయపడి చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు నా కింద అందరూ కూర్చునే చోటే చేసే కస్మలం సంగతి ఏమిటి? కస్మలం అంటే ఐ థింక్ బాత్రూమ్ అనుకుంటా, టాయిలెట్. రెట్టెను వేసిన పక్షుల మీదకి రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం రావేమో అంటుంది చెట్టు. నా కొమ్ముల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడ కట్టుకొని ఉంది. సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు. ఎందుకనో ఆ కాకి నా అండన చేరింది. మిగిలిన పక్షులకు మళ్ళీ కాకులకు మానవ సంస్కారం ఎక్కువగా ఉంటుంది.
అవి మానవుల ఇండ్లలోనే ఎంగిళ్ళు తింటూ ఎండబోసినవి దొంగలిస్తూ తిరుగుతూ ఉండేవి. అందువల్ల ఆ కాకికి మనిషిలో లక్షణాలు కొన్ని పట్టుబడ్డవి. దానికి మనిషికి కలిసి ఉండేది. మనుషులు అనవసరంగా నా మీద గూళ్ళు కట్టుకొని ఉన్న పక్షులను హింసించడం సహించలేక అది ఒక పని మొదలుపెట్టింది. ఏ మనిషి నా కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో గురి చూసి అతని మీద టక్కిన రెట్ట వేసి ఎగిరిపోయేది. ఈ కాకి చూడు ఎట్లా చేస్తుందో. ఏ మనిషి చెట్టు కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతుంటారో అతని మీదే రెట్ట వేసి ఎగిరిపోయేదంట. అయ్యో, గొప్పగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ముఖం అప్పుడు చూడవలసిందే. అతని కంగారు అంటే అందరి ముందర అతడు ఆ కంగారు చూసి మిగిలిన మానవులంతా గుక్కులు పట్టి నవ్వేవారు. ఆ కాకి పనికి నాకు నవ్వు వచ్చేది. కానీ ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించేటప్పటికీ నా హృదయం ద్రవించుకుపోయేది. రెట్ట వేసిన ఆ కాకికి వీళ్ళకి భేదం ఏమిటా అని ఆలోచించబుద్ధి అయ్యేది. నన్ను ఆశ్రయించుకున్న పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు, ఇంతకంటే భయంకరమైన కష్టాలకు కూడా గురి అవుతూ ఉండేవి. అయితే ఈ కష్టాలు నిత్యం జరిగేవి. అయితే అవి ఏటికి కోటికి జరుగుతుండేవి. ఏనాడు మరుపుకు రానంత జ్ఞాపకం వస్తే హృదయం ముక్కలయ్యేంత దారుణమైనవి. ఒకరోజు పిట్టలు కొట్టేవాడొకడు నా పరిసర ప్రాంతాల్లో తిరగడం మేమంతా చూసామన్నమాట. అంటే కాకి, ఆ చెట్టు, ఆ పక్షులు అన్నీ చూసినాయంట పిట్టలు కొట్టేవాడిని. గాలిని బట్టి అటువంటి వాళ్ళని మేము పసిగట్టగలం. గాలి మాకు నేస్తం. చెట్లకు నేస్తం ఏది? గాలి అంట. గుర్తుపెట్టుకోండి, చెట్లకు నేస్తం ఏది? గాలి మాకు నేస్తం. అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకొచ్చి మా చెవుల్లో ఊదిపోతూ ఉండేవాడు. అంటే గాలి అంట. గాలి అపాయాన్ని చెవులో ఊదిపోతూ ఉంటాడంట. పిట్టలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి. కొన్ని పక్షులు భయంతో లేచిపోయినాయి. వాటిల్లో ఎక్కువ మగ పక్షులే. లేచిపోయిన పక్షులని మగ పక్షులే అన్నమాట. మిగిలిన పిల్లలు లేని ఆడపక్షులు, పిల్లలున్న ఆడపక్షులు పిల్లలను విడిచి వెళ్ళలేక బయటకు కనపడకుండా గుళ్ళలోనే కూర్చున్నాయి. అంటే ఆడపక్షులు తన పిల్లలను కాపాడుకోవడం కోసం గూట్లోనే ఉన్నాయన్నమాట. ఈ మగ పక్షులు అయితే వెళ్ళిపోయినాయంట. పిల్లలను దగ్గరకు చేర్చుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాయి. పిట్టలు పట్టేవాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని వాటికి తెలుసు. పాపం, ఆ గూటిని పొడిచే ఆచారం ఉందని పక్షులకు తెలుసంట. ఆ గూట్లోనే కదా తన పిల్లల్ని పెట్టుకుంది. ఒక పక్షి మాత్రం భయంతో గూటి దాకా వెళ్ళలేక నా కొమ్మ అంటి పెట్టుకొని కూర్చుంది. ఆ కొమ్మన ఆకులు కూడా ఉన్నాయి. పిట్టలు కొట్టేవాడు కింద, తాను కొమ్మపైన పక్కన నా ఆకులు ఉన్నాయి కనుక అతనికి కనపడుకుంది పాపం ఆ పక్షి. నేను కూడా దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. ఆమెనంటే ఆ పక్షిని అన్నమాట. ఆకులతో కప్పుతుంది అన్నమాట పిట్టలు కొట్టేవాడిని కనిపించకుండా. కానీ పిట్టలు కొట్టేవాడు ఆ పక్షిని చూశాడు. అయ్యో, ఆ పక్షిని అంటుకొని పడి ఉన్న నా కొమ్మ చిన్నది. ఆ పక్షిని ఆనుకొని ఉన్న కొమ్మ చిన్నదంట. పాపం ఆ పక్షి కొంచెం పెద్దది. పక్షి ఏమో పెద్దగా ఉంది, కొమ్మ ఏమో చిన్నగా ఉందంట. అది పిట్టలు కొట్టేవాడు చూశాడు పక్షిని. దాని పొట్టలో కొద్ది భాగం కొమ్మను మించి వచ్చింది. వచ్చిందంట. పిట్టలు కొట్టేవాడిని చేతులలో కొనకు పదునైన బాకు కట్టిన ఒక పెద్ద వాసం ఉన్నది. బాకు కట్టిన ఒక పెద్ద వాసం ఉన్నది. ఓయమ్మ, చేతులతో కొనకు వాసం అంటే కత్తి టైప్ అనుకుంటున్నా, అది పొరిసేది అనుకుంటున్నా. వాసం ఉన్నది అంట. ఆ వాసాన్ని పైకెత్తి దాని కొనన ఉన్న బాకుతో
కింద కనపడుతున్న ఆ పక్షి కడుపును పొడిచాడు. అయ్యో, చెట్టుకి కొద్ది కడుపు కిందికి వచ్చిందన్నది కదా, ఆ కడుపును పొడిచినాడంట. ఆ పక్షి కేరుమని అరిచింది. అయ్యో పాపం, ఆ బాకు దాని కడుపులోకి దిగబడిపోయింది. దేవుడా, వాసాన్ని దింపి బాకున నిలిచి ఉన్న ఆ పిట్టను వదిలించుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు ఆ పిట్టలవాడు. అయ్యో పాపం కదా పక్షి. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను. ఆ చెట్టు చెప్తాను, ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను. ఏం చెయ్యను? ఇంత గొంతు నిలబడడానికి భగవంతుడు నాకు చేతులు ఇవ్వలేదు. అంటే పిట్టలు కొట్టేవాని గొంతు పిసకడానికి చేతులు ఇవ్వలేదు అంటుంది ఆ పక్షి చెట్టు. నన్ను నేను పెళ్ళగించుకుని అతని మీద పడదామనుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను మరణిస్తే మాత్రం ఏం, కానీ నేను స్పృహలోకి వచ్చేటప్పటికి అతను దాటిపోయాడు. అదేమనుకుంది, ఎట్లయినా సరే ఆ చెట్టునే చెట్టు అంతా ఊడి తన మీద పడాలనుకుందంట. ఆ పరిస్థితిలో నేను చనిపోయినా కానీ నాకు ఏం కాదు, ఓకే అనేటట్టు అనుకుంటుంది అనమాట. అదంతా అనుకొని బయటకు వచ్చేసరికి స్పృహలోకి వచ్చేటప్పటికి అతడు దాటిపోయినాడు అనమాట. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం. మంచివాళ్ళే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది? మానవుల్లో ఎక్కువ మంది మంచివాళ్ళే. అయితే వాళ్లకు మా బోటి వాళ్ళ బాధను గ్రహించే స్పృహ తగ్గిపోయింది. అంటే చెట్ల గురించి ఆలోచించే స్పృహ తగ్గిపోయింది అన్నమాట. చెట్టు పక్షుల గురించి ఆలోచించే స్పృహ. తాము ఏదో ఒక విధంగా బ్రతకడమే ముఖ్యమైనది. మనుషులు ఎట్లా అయితే బ్రతకాలనేదే ఉంది, కానీ మిగతా జీవుల గురించి ఆలోచించలేదని చెప్తుంది అన్నమాట. బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా? ఇతర జీవులను ఇంత నిర్దాక్షిణ్యంగా తమ పొట్టను పెట్టుకోవాలా? ఏ ఆకు దుంపులు తింటే సరిపోదు, ఏ ఆకుకూరలో పండ్లు తింటే సరిపోదు, మమ్మల్ని చంపి తినాలా అనేటట్టు చెప్తుందన్నమాట. కానీ ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకున్నట్లు కనబడదు. వాళ్ళతో పాటు మాకు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కు ఉన్నదని, అందరం బ్రతికితేనే ఈ ప్రపంచం అందమని వాళ్ళు అనుకున్నట్లు కనపడదన్నమాట. ఇది వరకు ఎవరైనా మా మీదకు రాళ్ళు విసిరితే ఎందుకురా దాన్ని అట్లా కొడతావు అనేవారు. అంటే ఇంతకుముందు కొద్దిగా పూర్వకాలము అట్లా అనమాట, కొన్ని సంవత్సరాల కిందట అనమాట. ఎందుకురా చెట్లను కొడతావు అనేవారంట. తెలియని వాళ్ళు మా కొమ్మలను విరిస్తే, పచ్చని చెట్లను విరిస్తే పాపం రా అనేవారు. మొక్కలను పీకితే కళ్ళు పోతాయి అనేవారు. ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినబడడం లేదు. రోజులు అలా మారినాయి అన్నమాట అంటుంది. మానవుల దృష్టి మారిపోయింది. ఇటీవల నరసింహులు అనే యువకుడు, గుర్తుపెట్టుకోండి, మన మర్రి చెట్టు అనే పాఠంలో ఉన్న ఏకైక వ్యక్తి పేరు ఏం పేరంటే నరసింహులు అన్నమాట. నరసింహులు గుర్తుపెట్టుకోండి. ఇటీవల నరసింహులు అనే యువకుడు మా గ్రామం పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. అతనిని నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును, అంటే తెలుసు అన్నమాట. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తెలుసు అనేటట్టు. నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరుగుతుండేవాడు, అంటే అల్లరిగా తిరుగుతుండేవాడు అన్నమాట. ఈ చెరువులోనే ఈదుతుండేవాడంట. నన్నెక్కి నా కొమ్మను అనవసరంగా విరిచి పారవేస్తుండేవాడు. చాలా అల్లరోడు ఉన్నట్టున్నాడు. కొమ్మల్ని విరిచి పారేస్తుండేవాడంట. గోల చేసి గూళ్ళలోని పక్షులను బయటకు తోలుతుండేవాడు. మరీ చిన్నప్పుడు బడికి వెళ్లకుండా పలక పుస్తకాలు పట్టుకొని నా త్వరలో దాక్కునేవాడు. తనలాంటి వాళ్ళనే ఇంకా నలుగురిని పోగు చేసుకొని నా ఊడలు పట్టుకొని ఉయ్యాలలో ఊగుతుండేవాడు. ఆ నరసింహుల గురించి చెట్టు చెప్తుందన్నమాట. ఆ నరసింహులు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ఆ ఉద్యోగంలో వచ్చినందుకు చాలా సంతోషించాను. ఎందుకంటే అతను ఎన్ని ఆగతాయి పనులు చేసినా అతనంటే నాకు ఇష్టంగానే ఉండేది. ప్రెసిడెంట్ అయిన రోజు సాయంకాలమే 10 మంది గ్రామ పెద్దలను వెంట పెట్టుకొని నా దగ్గరకు వచ్చాడు. అంటే చెట్టు దగ్గరకు వచ్చినాడంట. అప్పుడే గ్రామస్తులు అతనికి సన్మానం చేసినట్టున్నారు. కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు. తనకు గౌరవ పదవి లభించగానే మాకున్న పరిచయాన్ని పురస్కరించుకొని నన్ను చూడడానికి వచ్చాడనుకొని నేను చాలా సంతోషించాను. చెట్టు అంటుంది, ఓరినే చాలా సంతోషించిందంట నన్ను కలవడానికి వచ్చినానేమో అనేటట్టు. కానీ అతను అందుకు రాలేదు. పంచాయతీ ప్రెసిడెంట్ అవడంతో అతనికి ఈ చెరువు చుట్టూ ఉన్న మా మీద హక్కు ఏర్పడింది. ఆ హక్కు అమలులో పెట్టడానికి వచ్చాడు. ప్రక్కన ఉన్న వాడితో ఈ చెట్లన్నీ అనవసరం, పక్కన వాడితే అంటున్నా అండి, చెట్లన్నీ అనవసరం, వీటి వల్ల చెరువు గట్టు పాడవుతూ ఉంది, చెరువులో నీరు పాడవుతుంది, చేళ్లలో నీరు కూడా పాడవుతుందంట.
వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే సర్వి చెట్లు వేయిస్తే త్వరగా అక్కడికి వస్తాయి. సర్వి చెట్లు అనేది ఒక పేరు అనమాట. సర్వి చెట్లు అనేది ఇప్పుడు రోడ్లకు టౌన్లలో కానీ ఇవి వేస్తున్నారు అనమాట. సర్వి చెట్లు వేస్తే త్వరగా అక్కడికి వస్తాయి, అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అన్నాడు. అంతా నిజమే అన్నారు. అంటే అతని మాటలు విన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా నిజమే అని చెప్పినారు. అతని అభ్యుదయ పంథాకు జోహార్లు అర్పించారు. పంథా అంటే మార్గం అన్నమాట. అభ్యుదయ పంథాకు జోహార్లు అర్పించారు అంటే శబాస్ అనేటట్టు చెప్పారన్నమాట. బాగా మంచి ఆలోచన వచ్చింది అనేటట్టు ఆ సర్పంచ్ని మెచ్చుకున్నారన్నమాట చుట్టూ ఉన్నవారు. అతని మాటలు వింటే నాకు గుండె చెరువు అయింది. ఈ మాట చెరువు అంటది, చెట్టు అంటుంది. అతని మాటలు వింటే నా గుండె చెరువు అయింది. చావటానికి భయపడి కాదు, చావంటే మా జాతికి భయమే లేదు. నా గుండె చెరువైంది అతని నిర్లక్ష్యానికి. మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళీ పైకి చెప్పుకోలేకపోయినా మాకు ప్రాణం అనేది ఉంటుందని నాతో ఇంత పరిచయం ఉన్న అతనికి తట్టకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నాం అనుకున్నారు. మేము నీడనివ్వడమాట అటుంచి ఈ చెరువు గట్టు ఎన్నేళ్ల నుంచి వర్షానికి కరిగిపోకుండా ఉన్నదంటే దానికి కారణం భూమిలోకి మా వేళ్ళు అల్లుకోవడమే. ఈ సంగతి అతనికి తెలిసినట్టు లేదు. మా పాలు మా కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. ఈ సంగతి అతనికి తెలిసినట్లు లేదు. ఊళ్ళో బీదవాళ్ళు ఎంతమందో నా ఆకులను విస్తర్లు కట్టుకొని భోజనాలు చేస్తున్నారు. ఈ ఊర్లో ఉన్న పేద ప్రజలు నా ఆకులను విస్తర్లు కట్టుకొని భోజనాలు చేస్తున్నారు అంటుంది ఆ చెట్టు. ఈ సంగతి అతనికి తెలిసినట్లు లేదు. నేను పోతే నా మీద నివసించే ఈ పక్షులన్నీ ఏం కావాలి? నా వేళ్లను పొయ్యిగా బాందిలే. అన్నింటికన్నా ముఖ్యంగా మా ప్రాణాలు అతని ప్రాణాలు వంటివే కదా. మా ప్రాణాలు తీయడానికి అతనికేం హక్కు ఉంది? ఎవరు బ్రతకడానికి అర్హులో ఎవరు కాదో నిర్ణయించడానికి అర్హుడు తానా? పాపం చెట్టు ప్రశ్నిస్తుందన్నమాట. అయితే అతనిని ఎవరు ఆపగలరు? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవడంతో మా ప్రాణాలు అతనికి చేతులలో వెళ్ళినాయి. మా ప్రాణాలని అతని చేతిలో వెళ్ళినాయి. జీవకోటిని హింసించే అధికారం అతనికి వచ్చింది. త్వరగా మా ప్రాణాలు తీసి తనేదో ఘనకార్యం సాధించినట్లు గ్రామస్తులకు కనపడాలనుకుంటున్నాడు. ఘనకార్యం సాధించినట్లు గ్రామస్తులకు కనబడాలనుకున్నాడు అతను. మరునాడే వడ్రంగులను వెంట పెట్టుకొని వచ్చాడతను. వాళ్ళు ముందు నా ఊడలను కోసి నా ఆధారాన్ని తప్పించారు. తర్వాత నా కొమ్మలను నరికి నన్ను బోసిదాన్ని చేశారు. తర్వాత నన్నే మొదట్లో కోసివేశారు. నా పై భాగం కుప్ప మాదిరిగా కూలింది. ప్రస్తుతం నేను ఒక మొండెమై ఉన్నాను. అంటే నా మొదలు మాత్రమే ఉంది. ఈ పని జరిగి 4-5 రోజులైంది. మరునాడే నన్ను సమూలంగా త్రవ్వివేస్తారు అనుకున్నా. కానీ ఎందుకనో ఆ పని జరగలేదు. సరే, విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చిగుర్చడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మనసులో అతను నన్ను మొండెంతో విడిచిపెట్టడని తెలుసు. కట్టెలు కాగలననే ఆశతో నన్ను కుళ్ళిగించి వేస్తాడని తెలుసు. తెలిసి నా పని నేను చేయాలనే ఉద్దేశం చిగర్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ అతను నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి పెద్దదానయ్యేదెప్పుడు? ఈ మానవులు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారో? ఈ ప్రశ్నలకు పైన భగవంతుడు సమాధానం చెప్పాలి. కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఈ చెట్టు యొక్క ధర్మం ఏంటో మళ్ళీ చూద్దామా? కొన్న ఊపిరితో ఉన్నదానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అంటుంది చెట్టు. ఓకే, ఇంకా గ్రామర్ చూసేద్దామండి. ముందు చూద్దాం ఇందులో నుంచి ఏమన్నా రావచ్చు అనుకుంటున్నా క్వశ్చన్లు. ఇది వచనం చదివి ప్రశ్నలకు జవాబు రాయండి. సరే, ఇది వద్దులో ఊరికే టైం వేస్ట్ అనుకుంటున్నా. ఇదే గ్రామర్ చూసేద్దాం.
పదాలకు అర్థాన్ని రాయండి. గీత గీసిన పదాలకు అర్థాన్ని అంటున్నారు. చూడండి, విస్తుపోవు అంటే ఆశ్చర్యపడు. నిర్దాక్షిణ్యం అంటే దయ లేకుండా అనమాట. పెళ్ళగించు అంటే పెకలించు. సత్తువ అంటే శక్తి. ఇదమిద్దం అంటే ఖచ్చితంగా. ఇదమిద్దం అంటే ఏంది? ఖచ్చితంగా అనమాట. ఇవి అర్థాలు. పర్యాయ పదాలు చూద్దామా? నెపం అంటే మిషా వంక అంట. మిషా వంక. ఆశ్రయం అంటే ఆధారం, ఊత. ఆపేక్ష అంటే కోరిక, అభిలాష. ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ ప్రకృతి వికృతి చూద్దామండి. ప్రకృతి వికృతి ఇంపార్టెంట్ అండి. హృదయం అంటే దీనికి అర్థం ఏంటంటే హెద. నిభ అంటే నెపము, గుర్తుపెట్టుకొని. నిభ అంటే నెపము. సత్వము అంటే సత్తువ. పట్టణము అంటే పత్తనము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. హృదయం అన్న యథ అనేది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు సత్వము అన్న సత్వ ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఐ థింక్ నిభ అంటే నెపము గుర్తుపెట్టుకోండి. నిభ డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావచ్చు. నిభ అంటే నెపము. నిభ అంటే ఏంది? నెపము. నిభ అంటే నెపము. ఇది ప్రకృతి వికృతి అయిపోయిందండి. సొంత వాక్యాలంట. ఇవేమి అవసరం లేదు అనుకుంటున్నా. సందర్భంలో ఉపయోగిస్తారు. కాలక్షేపం, హృదయధారకరం, అలసిపోతుంది. ఓకే అని వద్దులేండి. ఇవి చూద్దామండి. గీత గీసిన పదాలను విడదీయండి అన్నారు. ఇదేం చదవలేదు, ఇంకా డైరెక్ట్ విడదీసేద్దాం. రామాయణము ప్లస్ నీ అనేది వాళ్ళే ఇచ్చినారనమాట. నెక్స్ట్ భారతము ప్లస్ నీ. కల్పవృక్షము ప్లస్ నీ. హరివంశము ప్లస్ నీ. భాగవతము ప్లస్ నీ. ఇవన్నీ ఉత్వసందులు అవుతాయండి. ఇక్కడ చూడండి ఒకసారి. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. ఇక్కడ చూడండి, పై ఉదాహరణలోని వాక్యాల్లో క్రియకు ముందు, క్రియ అంటే ఏంటి? రచించాడు అని కదా. రచించాడు అనేది క్రియ అన్నమాట. పని పూర్తిగా జరిగినది ఇక్కడ క్రియ అన్నమాట. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేణిని అని ప్రశ్నిస్తే వాల్మీకి సంస్కృతంలో దేనిని రచించారు? చూడండి, వాల్మీకి సంస్కృతంలో దేనిని రచించారు అంటే దానికి అర్థం ఏమవుతుంది? రామాయణాన్ని. దానికి సమాధానం ఏమవుతుంది? రామాయణాన్ని అంటారు కదా, అదన్నమాట. వచ్చే సమాధానాన్ని కర్మ అని చెప్పవచ్చు. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. వాల్మీకి అనేది కర్త అవుతుంది, రామాయణాన్ని అనేది కర్మ అవుతుంది, రచించాడు అనేది క్రియ అవుతుంది. క్రియకు ముందున్న ఈ పదం అనేది కర్మ అవుతుందన్నమాట. అన్ని చోట్ల గమనించండి, క్రియకు ముందే ఉంది కదా కల్పవృక్షాన్ని. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. ఈ రచించాడు అనే క్రియకు ముందు కల్పవృక్షాన్ని అనే కర్మ ఉంది. ఇందులో కర్త ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ అన్నమాట. ఆ విధంగా అలాంటి పదాలకు చివరి ద్వితీయ విభక్తి ప్రత్యయమైన నీ లేదా ను, రామాయణానిలో నీ ఉంది కదా, అలా చేరటాన్ని గమనించవచ్చు. రామాయణంలో నీ చేరటాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ద్వితీయ విభక్తి అంటే ఏంటి? నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి అవుతుంది. ఇక్కడ ను లేదా ను ఏదైనా కానీ రావడాన్ని మనం గమనించవచ్చు. ఇది ద్వితీయ విభక్తి అయిన నీ లేదా ను చేరటాన్ని మనం గమనించవచ్చు. రామాయణాన్ని, భాగవతాన్ని లాస్ట్లో నీ చేరింది కదా, ఈ విధంగా నీ చేరడాన్ని మనం బాగా గమనించవచ్చు. అది ఏమైతుందంటే ద్వితీయ విభక్తి అన్నమాట. ఈ కర్మకు ముందు ఏమవుతుంది? ద్వితీయ విభక్తి చేరడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. కర్మకు ముందు కదా, కర్మలోనే సమాధానాన్ని, హరివంశాన్ని, ఇదంతా కర్మ కదా, దాని దగ్గర లాస్ట్ చివరి అక్షరం ఏమని? నీ చేరింది. ఇట్లా ద్వితీయ ప్రత్యయమైన నీ చేరడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఓకేనా? కింది వాక్యాలని చదవండి. చూద్దాం. కౌసల్య రాముణ్ణి చూసి సంతోషించింది. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలిగాడు. ఇందులో ద్వితీయ విభక్తి ఏమున్నాయి చూడండి.
లక్ష్మణుని నీ, రాముని నీ. ఇది అనేది ద్వితీయ విభక్తి అవుతుందన్నమాట. భరతుని నీ ఉంది కదా ఇక్కడ, శత్రువులను నీ లేదా నువ్వు రావచ్చు అని చెప్పినారు కదా ద్వితీయ విభక్తులలో. శత్రువులను నువ్వు వచ్చింది కదా, ఇవన్నీ ద్వితీయ విభక్తి అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒకసారి కర్త కర్మ క్రియ శుద్ధమా. సంతోషించింది ఇది క్రియ కాదు, సంతోషించింది అనేది క్రియ కాదండి. కౌశల్య అనేది కర్త అవుతుంది. చూసి సంతోషించింది. ముందు చూద్దాం ఏం రాసినారో చూద్దాం. పై ఉదాహరణలో క్రియకు ముందు, సరే అండి ఇవి కూడా క్రియనే. సంతోషించింది, ఆశీర్వదించింది, చూడదలిచింది, జయించగలిగాడు, ఇవన్నీ కూడా క్రియనే అవుతాయి. పై ఉదాహరణలో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేణిని. కౌశల్య ఎవరిని చూసి సంతోషించింది? రాముని చూసి సంతోషించింది కదా. అట్లా అనే పదాన్ని ఉంచినప్పుడు, అంటే ఎవరిని, దేనిని, వేణిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది. కనుక ఈ వాక్యాలను సకర్మకాలు అంటారు. ఏమంటారు? సకర్మకాలు అంటారు. సమాధానం రాకపోతే అకర్మకాలు అంటారు. సమాధానం వస్తుంది కదా. కౌశల్య రాముని చూసి సంతోషించింది. కౌశల్య ఎవరిని చూసి సంతోషించింది? రాముని చూసి సంతోషించింది. ఇక్కడ ఎవరిని, దేనిని అని వచ్చినప్పుడు సమాధానం వస్తుంది కదా. ఇటువంటి వాటిని సకర్మక క్రియలు అంటారన్నమాట. ఈ కింది వాక్యాలను చూడండి. దశరథుడు మరణించాడు, జటాయువు నేలకూలాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సంపాతి ఎగురుతున్నాడు. ఇక్కడ ఏముందంటే ఒక కర్త ఉన్నాడు, ఒక క్రియ జరిగింది కానీ కర్మ లేదు. ఇక్కడ చూడండి, కౌశల్య రాముని చూసి సంతోషించింది. కౌశల్య అనేది ఏమో కర్త అవుతుంది, రాముని అనేది కర్మ అవుతుంది, సంతోషించింది అనేది క్రియ అవుతుంది అన్నమాట. ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి, రెండు పదాలు మాత్రమే ఉన్నాయి. దశరథుడు మరణించాడు, కర్మ అనేది లేదన్నమాట, క్రియ మాత్రమే ఉంది. కర్త క్రియ మాత్రమే ఉన్నాయన్నమాట. చూద్దాం. పై ఉదాహరణలో క్రియకు ముందు దేనిని, వేణిని, ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావడం లేదు. దశరథుడు మరణించాడు, దేనిని, వేణిని, ఎవరిని. ఎవరు మరణించాడు, ఎవరిని అంటే వస్తుంది కదా, రావడం లేదు. ఏమో అంటే ఆ వాక్యాలలో కర్మ లేదని అర్థం. కనుక పై వాక్యాలను అకర్మకాలు అంటారు. దశరథుడు మరణించాడు, ఎవరిని, వేణిని అంటే ఏదైనా వేరే మధ్యలో కర్మ ఉన్నప్పుడే ఇవి వస్తాయి. కర్మ లేదు కదా, ఎవరు అనేది మాత్రమే వస్తుంది. ఎవరు మరణించాడంటే దశరథుడు అని వస్తుంది. ఎవరిని అనే దానికి సమాధానం లేదు కదా, అట్లా అనమాట. ఇక్కడ ఎవరున్నారు? కర్త మరియు క్రియ మాత్రమే ఉన్నారు, కర్మ అనేది లేదు. ఇటువంటి కర్మ లేని అర్థం వస్తుంది అన్నారు. చూడండి, ఈ వాక్యాలలో కర్మ లేదని అర్థం వస్తుంది. కనుక పై వాక్యాలను అకర్మకాలు అంటారు. ఈ సకర్మకాలు, ఇవి అకర్మకాలు అన్నమాట. కింది వాక్యాలలో గమనించండి. కొండపల్లి విహారయాత్రకు వెళ్ళి ఏమేమి బొమ్మలు కొన్నారు? ఏమంటివి? మంచిని పంచమంటివా? వసతి గృహ విద్యార్థులు సంక్రాంతికి ఇంటింటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. మంచి నెంచు వారు మానవులే. మంచి కొంచెం చేసిన పదింతలు ఫలితాన్ని ఇస్తుంది. సిరిగల వాణి ఎక్కడలా చేసిన మేలు నిష్ఫలం బగున్. వీటిని విడదీయాలంట. ఊరికే చదివినట్టున్నాను, డైరెక్ట్ విడదీసింటే సరిపోయి. చూద్దాం. ఏమి ప్లస్ ఏమి. ఏమంటివి? ఏమి ప్లస్ అంటివి. సంక్రాంతికి ఇంటింటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, సంక్రాంతికి ఇంటికి అంటే సంక్రాంతికి ప్లస్ ఇంటికి. మంచి నెంచు, మంచిని ప్లస్ ఎంచు. పదింతలు, 10 ప్లస్ ఇంతలు. వాడికి ఎయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల. పై ఉదాహరణలో విడదీసిన పదాలలో పూర్వస్వరం ఈకారంగా ఉంది. ఇక చూడండి. ఏమి, సంక్రాంతికి, మించిని, 10, వానికి, ఏమి, మీ అంటే ఈ వచ్చింది కదా లాస్ట్, ఈ కారం వస్తుందన్నమాట. పూర్వపదం అంటే ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నట్టు పూర్వపదాలు, ఇటు సైడ్ ఉన్నట్టు ఉత్తర పదం లేదా పరపదం అంటారు. ఏదైనా ఒక పదాన్ని విడదీసినప్పుడు మొదట ఉన్న పదాన్ని పూర్వపదం అని, తర్వాత విడదీసిన పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అని అంటారు. ఈ పూర్వపదంలో ఈ అచ్చు ఏం పరమైంది? ఈ అనే ఈకారం రావడం జరిగిందనమాట. ఏమిలో ఈ ఉంది, ఇట్లా ఈకారం రావడం జరిగింది. ఇలా పూర్వస్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు ఈకి ఆ పరమైంది, ఈకి ఈనే పరం కాల. ఏదైనా అచ్చు అంటే ఏంది? ఈ అట్లా మహా వరకు కదా, అవన్నీ అచ్చులే కదా. ఏవైనా కానీ అచ్చులు పరమైనప్పుడు
ఇక్కడ చూడు ఈ కారానికి ఏవైనా కానీ అచ్చులు పరమైనప్పుడు జరిగే సంధి కార్యాన్ని ఈకార సంధి అంటారు. ఈ కార సంధిని ఇత్వ సంధి అని కూడా అంటారు. ఏమి ప్లస్ అంటివి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, మంచిని ప్లస్ ఎంచు, ఇట్లా ఈ కారానికి అచ్చులు పరమైనవి అన్నమాట. ఇవేమవుతుంది ఇత్వ సంధి లేదా ఇకార సంధి అవుతుంది. ఒకవేళ ఈకి ఈనే పరమై, ఆకు ఆనే పరమై, ఆ ఈ ఊరులకు సవర్ణమైన దీర్ఘాలు ఏకాదశి మగును. అంటే ఆకి ఆనే, ఈకి ఈనే, ఊకు ఊనే అట్లా పరమైన అనుకో అదేమవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అన్నమాట. ఇక్కడ పూర్వపదం ఏది పరమైతే ఉత్తర పదం కూడా లేదా పరపదం కూడా అదే వచ్చిందనుకో అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కానీ బాగా గుర్తు చూసుకోండి, ఇక్కడ ఏమైంది ఏమి ప్లస్ అంటీలో ఈకు ఈ ఆ పరమైంది, ఈనే పరం కాలే ఆ పరమైంది. ఇట్లా అచ్చులు వేరేటి ఏంటి పడినా కానీ పరమైతే అది ఇత్వ సంధి అవుతుంది. ఈ కారానికి లాస్ట్ ఉన్న ఈ కారానికి అచ్చులు పరమైనప్పుడు ఇక్కడ కూడా పరపదంలో ఫస్ట్ అక్షరమే చూడాల. అచ్చులు పరమైనప్పుడు అది వాటిని ఇత్వ సంధి అంటారు అన్నమాట. ఇక్కడ చూద్దాం అమ్మగారింట్లో, ఇక్కడ విడదీస్తాం. అమ్మగారి ప్లస్ ఇంట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో, చేతి కండెడు చేతికి ప్లస్ అందెడు, చిన్నదైనా చిన్నది ప్లస్ అయినా, లేనిదంటూ లేనిది ప్లస్ అంటూ, ఇవి కూడా ఇత్వ సంధులు అవుతాయి. అమ్మగారింట్లో అమ్మగారు ప్లస్ ఇంట్లో, ఈడ ఈయనే మళ్ళీ ఈడ కూడా ఈయనే పరమైంది కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి కావాలి కదా, కానీ సవర్ణ దీర్ఘ సంధి కాదు. ఎందుకంటే ఈ అమ్మగారింట్లో అనే పదం ఏంటంటే మన తెలుగు పదం అన్నమాట. ఈ తెలుగు పదాలకు వేటికి అవే పరమైనప్పుడు అది కూడా ఇత్వ సంధి అవుతుంది. ఈకి ఈయనే పరమైంది అనుకో అది ఇత్వ సంధి అవుతుంది అన్నమాట. ఒకవేళ ఆకు ఆనే పరమైంది అనుకో అదేమవుతుంది అత్వ సంధి అవుతుంది. ఇట్లా తెలుగు పదాలకు మాత్రమే. సంస్కృత పదాలకైతే ఈకి ఈ పరమైనప్పుడు అదేమవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అన్నమాట. ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశ మగును, అది సవర్ణ దీర్ఘ సంధి. గుర్తుపెట్టుకోండి, తెలుగు పదాలకు అమ్మగారింట్లో ఇది అనేది తెలుగు పదం అన్నమాట. అమ్మగారు ప్లస్ ఇంట్లో, అమ్మగారి ప్లస్ ఈడైనే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి రావాల, కానీ తెలుగు సంధి వచ్చింది. ఎందుకు? ఇది తెలుగు పదం కాబట్టి అట్లా అన్నమాట. కింది వాక్యాలను చదవండి. కర్మను గుర్తించి గీత గీయండి. నేను చెరువు గట్టునే పుట్టాను. చెరువు గట్టు అనేది కర్మ అవుతుంది, నేను అనేది కర్త అవుతుంది, పుట్టాను అనేది క్రియ అవుతుంది. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. ఆమెను అనేది కర్మ అవుతుంది, నేను అనేది కర్త అవుతుంది, ప్రయత్నించాను అనేది క్రియ అవుతుంది. ఏం చెప్పినా కర్మకి ఏం వస్తాయని చెప్పినా నీ లేదా నువ్వు అని వస్తాయని చెప్పినా కదా, అట్లా అన్నమాట. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. కడుపును దేన్ని పొడిచాడు? దేనిని వేడిని అన్నప్పుడు సమాధానం వచ్చే వాటిని కర్మ అని చెప్పినాం కదా, అట్లా కడుపును పొడిచాడంట. ఇది కూడా నువ్వు అనేది ద్వితీయ భక్తి అవుతుంది. వాటిని మనం కర్మ అంటాము. పిట్టలు కొట్టేవాడు అనేటోడు కర్త అవుతాడు, కడుపును అనేది కర్మ అవుతుంది, పొడిచాడు అనేది క్రియ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. మర్రి పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తుంది, జబ్బులను అనేది కర్మ అవుతుంది. మర్నాడు వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు, వడ్రంగులను ఇది అనేది ఏమవుతుంది కర్మ అవుతుంది అన్నమాట. సరే, ఇది చూద్దామండి. ఇది అప్పుడు అవసరం లేదని చెప్పినా కదా, కానీ అవసరమే అండి. కింది పదాలకు ఏ అర్థంలో ఏ సందర్భంలో వాడతారో ఏ అర్థాన్ని చూడండి అన్నారు. కాలక్షేపం అనే అర్థాన్ని సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థాన్ని ఉపయోగిస్తారు. అదే హృదయ విదారకం అంటే మనసు పగిలేటట్లు అనే సందర్భంలో వాడతారు. గుండెలు అలసిపోయేటట్టు భరించలేని బాధ కలిగిందనే అర్థంలో వాడతారు. ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోవడం అనే అర్థంలో ఉపయోగిస్తారన్నమాట. గుండె చెరువగు దుఃఖం అధికమైనప్పుడు ఈ పదాన్ని వాడతారన్నమాట. హృదయం ముక్కలవ్వడం బాధతో మనసు విరిగిపోవడం అన్నమాట. పొట్టన పెట్టుకోను అంటే చంపడం, నాక చంపిన అంటారు. పొట్టన పెట్టుకోను అంటే చంపడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. సరే అండి, ఓకే. ఒక పద్యం ఇచ్చారండి, ఇవి కూడా ఇంపార్టెంటే, చూసుకోవాలి, వేటిని వదలకూడదు. మేలైనను కీడైనను శీలవతి మనుజుడెద్ది సేయి బరులకున్ వాయుంబుగా నది ఫల
కాలంబున గుడుచు వేరు కలుగదు చెప్పుమా. ఏమంటున్నారంటే, ఓ సమాచార సంపన్నులారా, మానవుడు ఇంకొకరికి మేలు చేసినా కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. చూడండి, మేలు చేస్తే మంచిగా మనకి మంచి జరుగుతుంది. ఒకవేళ కీడు చేసినా అనుకో, దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు. తనకు కూడా కీడు జరుగుతుంది అనేది అన్నమాట. ఫలితం అనుభవించడంలో ఇంకో విధంగా జరగదు. తను ఏ విధంగా అయితే ఇతరులను బాధ పెట్టాడో అట్లాంటిదే తనకు తప్పకుండా అలాంటి బాధ వస్తుంది. అంతకన్నా ఎక్కువైనా రావచ్చు. కాబట్టి మేలు చేసినా కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి తీరుతాడు అంటున్నారు. కాబట్టి జాగ్రత్త ఉండండి, అందరూ మంచి చేయండి. ఓకే, ఆచరించి చూపాలి. చదివేద్దామండి. ఇది కూడా దీంతో నుంచి రావచ్చు క్వశ్చన్లు. చదవండి, ఆనందించండి. ప్రతి లెసన్ తర్వాత కూడా ఇలాంటివి వస్తాయి. కానీ నేను చదవలేదు, కానీ ఇప్పుడు చదివేస్తాను. ఒకసారి రామకృష్ణ పరమహంస, ఈ రామకృష్ణ పరమహంస ఎవరు? స్వామి వివేకానంద గురువుగారు అన్నమాట. ఒకసారి రామకృష్ణ పరమహంస నివసించే ఆశ్రమానికి తన 6 ఏళ్ల కుమారుని తీసుకొని ఒక తల్లి వచ్చింది. స్వామి, మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు. ఈ అలవాటును వాడితో ఎలాగైనా మానిపించండి అని కోరింది. రామకృష్ణ పరమహంస బాలుని వైపు చూశారు. ఆమెతో, అమ్మా, ఒక వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి అని పంపేశారు. వారం రోజులు గడిచాయి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగానే ఆమె తన కొడుకుని తీసుకొని ఆశ్రమానికి వచ్చింది. అమ్మా, మరో వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకొని మళ్ళీ నా వద్దకు రండి అని చెప్పి పంపారు. మూడోసారి ఆ మహిళ తన బాలుని తీసుకెళ్ళింది. అప్పుడు పరమహంస బాబుతో, బాబు, తీపి తినొద్దు అని చెప్పారు. దానికి బాలుడు అలాగేనంటూ తల ఊపి తీపి తినడం మానేశారు. ఆ తల్లి, మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు, చాలా సంతోషం. కానీ ఇలా చేయడానికి 2 వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదంది. రామకృష్ణ పరమహంస ఆమెతో, అమ్మా, మీరు నా దగ్గరకు మొదటిసారిగా వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది. నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదని చెప్పే అర్హత నాకుంటుంది. ఆ అలవాటు మానుకోవడానికి నాకు 2 వారాల సమయం పట్టింది. అందుకే అలా చెప్పాను. చూడండి, సూపర్ కదా. ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పే ముందు మనం సక్రమంగా ఉండాలి కదా. మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు. చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని వివరణించారు. సూపర్. ఇట్లా అన్నమాట. ఎవరైనా కానీ నీతులు బాగా చెప్తారు, నువ్వు పాటించంటారు ఎవరైనా. ఈయన అదే విధంగా చేసినాడు. తను పాటించి తర్వాత ఇతరులకు, అంటే ఆ బాబుని తీపి తినడం మానేసేటట్టు చేశారన్నమాట. రామకృష్ణ పరమహంస 6 ఏళ్ల బాలుడు, గుర్తుపెట్టుకొని 2 వారాల తర్వాత మాన్పించడం జరిగింది. ఓకే. వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగాండ్రిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది. ఓకే, మళ్ళీ చదువుతాం. వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగాండ్రిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది. ఎవరన్నారు? సుబ్రహ్మణ్య భారతి. అంటే వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు మల్లెపూలను వాసన మనం చూసినప్పుడు కలిగే అనుభవం అనేది తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుందంట. అంత అందమైన అనుభవం వస్తుందన్నమాట తెలుగు భాష వింటున్నప్పుడు. మల్లెపూల వాసన చాలా బాగుంటుంది కదా, అది పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు అంత అందమైన అనుభవం తెలుగు భాష వింటున్నప్పుడు వస్తుంది అంటున్నారు. ఎవరు? సుబ్రహ్మణ్య భారతి గారు అన్నమాట. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి ప్లీజ్.